వరల్డ్స్ ఫస్ట్ ఆల్ కంపోజిట్ 155mm ఆర్టిలరీ బ్యారెల్ దంతా ఇన్నోవేషన్స్ అనే ఒక సంస్థ అన్వీల్ చేసింది సార్. ఇది కొత్తగా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే స్టార్ట్అప్ కంపెనీలు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నాయి. సో మనం ఎప్పుడు కూడా మిజైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ గురించి మొదట్లో మాట్లాడతాము. ఈసారి మనం గన్స్ గురించి మాట్లాడదాం, ఆర్టిలరీ సెక్షన్ గురించి మాట్లాడదాం. 155mm ఆర్టిలరీ బ్యారెల్ ని దంతా ఇన్నోవేషన్స్ తయారు చేసింది కదా, వాళ్ళ టెక్నాలజీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకత ఏంటో సార్ చెప్తారా? ఇది ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఇది దంతా ఇన్నోవేషన్స్ అని చెప్పేసి. వీళ్ళు ఒక అద్భుతం సృష్టించారు. దీనిలో కీలకంగా ఏంటంటే కనుక 155mm ఫీల్డ్ గన్స్ అన్నవి హైయెస్ట్ మిలిటరీ గన్స్ లో ఒకటి. మనకు బోఫర్స్ గన్స్ అని గతంలో చెప్పుకునేవాళ్ళం. మనం కార్గిల్ యుద్ధంలో బోఫర్స్ గన్స్ మనకు చాలా పనికొచ్చినాయి. అవి టైగర్ హిల్స్ కానీ, ముష్కో హిల్స్ కానీ, టోలోలింగ్ కానీ, వీటన్నిటిని కూడా మనం ఫైర్ చేయడానికి కావాల్సినటువంటి ఫైర్ పవర్, అంత దూరం ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది 155mm ఫీల్డ్ గన్స్. 155mm ఫీల్డ్ గన్స్ చాలా బరువు అయినటువంటి గన్ ఒకటే 1400 కిలోగ్రాములు ఉంటుంది. అంటే మనం అంత కొండ ప్రాంతంలోకి, ఎత్తైన ప్రాంతంలోకి తీసుకువెళ్ళాలంటే రోడ్లు లేని ప్రాంతంలో ఎలా తీసుకువెళ్తాం? కార్గిల్లో వాళ్ళైతే తీసుకెళ్ళగలిగారు. కార్గిల్ ద్రాస్లో రోడ్ ఉంది కాబట్టి, మన హైవే ఉంది కాబట్టి తీసుకెళ్ళగలిగారు. అంతకంటే ఫార్వర్డ్ పొజిషన్స్కి వెళ్ళాలంటే ఎలా తీసుకువెళ్తాం? కాబట్టి దానికి ఉన్నటువంటి ఆ బరువు అన్నది ఒక కన్స్ట్రైనింగ్ ఫ్యాక్టర్. అది అందుకనే ఫార్వర్డ్ పొజిషన్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న గన్స్ మనకు 105mm, 125mm లేదా అంతకంటే ఇంకా తక్కువ ఉన్నటువంటివి, ఇవి క్రమేపీ మనం తగ్గించుకుంటూ వస్తాం. 30mm ఇటువంటి చాలా వాడతాం మనం. కాబట్టి ఈ 155mm గన్స్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ గన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, మోస్ట్ పవర్ఫుల్ గన్స్ ఏవైతే ఉన్నాయో, దానిని బరువు తగ్గించే దిశగా ఈ దంతా ఇన్నోవేషన్స్ అన్న వాళ్ళు చాలా కృషి చేసి, చాలా మెటలర్జీతో కూడినటువంటిది, ఇంజనీరింగ్తో కూడినటువంటిది, ఎన్నో ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసిన తర్వాత 1400 కిలోగ్రాముల నుంచి 420 కిలోగ్రాముల దగ్గర తగ్గించారు. అంటే ఎంత తగ్గించారో మనం అర్థం చేసుకోవచ్చు. 420 కిలోస్ అంటే దీన్ని సునాయాసంగా మనం రోడ్లు లేని ప్రాంతంలో కూడా మన హెలికాప్టర్స్ తీసుకెళ్ళి వదిలేయచ్చు, లేదా మన ఇతరత్ర మనకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి ఉన్నాయో వాటితో తీసుకెళ్ళి వదిలేయచ్చు. అక్కడ చినాకులు కానీ, మనకు అపాచీలు కానీ, వీటిని తీసుకెళ్ళి అక్కడ దాన్ని డ్రాప్ చేయగలిగినటువంటి ఒక అవకాశం ఉంది మనకి. అంటే రమారమి నార్మల్ 155mm గన్ ఎక్కడైతే తీసుకెళ్ళగలమో అక్కడ 3 ఈ 155mm గన్స్ ఈ దంతా ఇన్నోవేషన్స్ వాళ్ళు చేసిన మనం తీసుకెళ్ళగలం. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి మెటలర్జీ చేశారు దాంట్లో. ఇవి చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి, మన ప్రేక్షకులు అన్ని డీటెయిల్స్ చెప్పక్కర్లేదు. మనం లోపల కరోషన్ ఫ్రీ, హీట్ రెసిస్టెంట్, ఎందుకంటే ఫైర్ చేసినప్పుడు విపరీతమైన వేడి దాంట్లో వస్తుంది. అది మామూలుగా స్టీల్ గన్స్ ఏమంటే స్టీల్ తట్టుకోగలిగేవి, అందుకని బరువు ఎక్కువ ఉండేవి. ఆ బరువుకి, ఆ వెయిట్కి దానికి అది కరగకుండా దాన్ని తట్టుకునే కెపాసిటీ గతంలో ఉండేది. కానీ దాంట్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెటలర్జీ దాంట్లో వాడేసరికి దాంట్లో ఉన్నటువంటి గన్ లోపల ఉన్నటువంటి ఏదైతే సర్ఫేస్ ఏరియా ఉందో అది నార్మల్ 155mm గన్స్ కంటే కూడా ఎక్కువ హీట్ తీసుకోగలదు. రమారమి 3000 రౌండ్స్ ఫైర్ చేసేంత వరకు కూడా అది రెసిస్టెన్స్ తట్టుకోగలదు. అటువంటి కెపాసిటీలో బిల్డ్ చేశారు. అలాగే దాని తర్వాత లేయరు 3 లేయర్స్ డిఫరెంట్ మెటల్స్ తోటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అందుకనే ఆ బరువు అంత తగ్గించగలిగారు. కంప్లీట్ స్టీల్ అయితే కనుక చాలా బరువుతో కూడినటువంటిది, చాలా కష్టపడి లాజిస్టిక్స్ చాలా ఇబ్బందులు ఉండేవి. అటువంటిది వీళ్ళు దాన్ని గణనీయంగా తగ్గించడం వల్ల ఈరోజు మనకి ఎస్పెషల్లీ హిమాలయ ప్రాంతంలో, చైనాకు వ్యతిరేకంగా కావచ్చు, పాకిస్తాన్ వ్యతిరేకంగా కావచ్చు, మనకి హిమాలయాల్లో మనం కనుక ఫీల్డ్ గన్స్ తీసుకువెళ్ళాలంటే కనుక గతంలో ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్ చిన్న గన్నులు కాకుండా ఇప్పుడు పెద్ద గన్నులు కూడా తీసుకువెళ్ళగలిసిన కెపాసిటీ ఈ యొక్క ఎక్స్పెరిమెంటేషన్ మనకి ఇచ్చింది. అఫ్ కోర్స్ ఇది ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ ట్రయల్ అయింది. ఇది దీని ఏమంటారంటే దీన్ని ఒక విధమైనటువంటి ఫీల్డ్ ట్రయల్స్ అన్ని కూడా జరిగినాయి. దీన్ని నెక్స్ట్ ఇంకా ఫైనల్గా దీని ఇండక్షన్ రావాలి, దీనికి ఆర్డర్స్ ప్లేస్ రావాలి. కానీ ఈ ఇంత వెయిట్ రిడక్షన్ అన్నది ఇట్స్ అ మేజర్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్. మెటలర్జీ తెలిసిన వాళ్ళు, తర్వాత మనకి హీట్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, హీట్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు, ఫైర్ పవర్ తెలిసినటువంటి వాళ్ళు. లైట్ గన్ అయితే ఏమవుతుందంటే మనకు ఫైర్ చేసినప్పుడు అది సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అంటాం కదా, సిఈపి అంటాం కదా, అది తప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. హెవీ గన్స్ అయితే కనుక అవి ఫైర్ చేసినప్పుడు దాంట్లో కదలదు కాబట్టి అది యాక్యురేట్గా కొట్టగలం. కానీ తక్కువ బరువు వచ్చేసరికి అది ఏమైనా పొరపాటున కొడుతుందేమో, అది కూడా వీళ్ళు దీంట్లో చెక్ చేశారు. అన్నిటికంటే కీలకమైన టెక్నాలజీ ఏంటంటే కనుక గన్ యొక్క లైఫ్ ఎలా ఉన్నది, దాని యొక్క లోపల ఉన్నటువంటి మెటలర్జీ కావచ్చు, దాంట్లో ఎటువంటి డ్యామేజెస్ జరుగుతున్నాయి, ఎటువంటి కరోషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడాను ఇంటెలిజెంట్ గా మ్యాప్ చేయగలిగినటువంటి టెక్నాలజీ దీంట్లో పెట్టారు.
మామూలు గన్స్ మనం చెక్ చేయాలి, ఫిజికల్ గా ఇన్స్పెక్ట్ చేయాలి, ఫిజికల్ గా చెక్ చేయడం, కెమెరాలు పెట్టడం, ఇంకేదైనా పెట్టి ఇవన్నీ చెక్ చేయాలి. ఇది అలా కాదు, దీంట్లో ఆ గన్ లోనే వాళ్ళు ఆ టెక్నాలజీ ఇన్బిల్డ్ చేశారు. కాబట్టి దాని యొక్క నార్మల్ వేర్ అండ్ టేర్, నార్మల్ గా అది పనిచేస్తున్నప్పుడు అది క్షీణించడం, లేదా దానికి ఏమైనా కొన్నిసార్లు బాంబు సరిగా ఫైర్ అవ్వకపోయేసరికి దానివల్ల ఏమైనా పెద్ద డ్యామేజ్ అయిందా, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి చెప్పగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో వాళ్ళు పెట్టారు. కాబట్టి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నామో ప్లస్ ఎంత తగ్గించామో దీని వెయిట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది భారతీయ ఇండిజినస్ టెక్నాలజీ, ఇది మనకు చాలా గర్వకారణమైనటువంటిది. అందుకని ఈ దంతా ఇన్నోవేషన్స్ కి, తర్వాత డిఆర్డిఓకి, మన ఫోర్సెస్ కి అందరు కూడా మనం అభినందన తెలుపుదాము. రాబోయే రోజుల్లో సడన్ గా పాకిస్తాన్ కానీ చైనా కానీ చిన్న చిన్న ఫైర్ కాదు, ఇంకా చాలా దూరం కొట్టగలిగిన, చాలా ప్రెసిషన్ కొట్టగలిగినటువంటి హెవీ ఆర్టిలరీ ఫైర్ కి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మనకు తెలుసు దీంట్లోనే మనం ఆల్రెడీ దీన్ని ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ టెక్నాలజీస్ పెడుతోంది ఐఐటి మెడ్రాస్. మరి అటువంటి ఫైర్ వచ్చి ఇంత యాక్యురేట్ గా తక్కువ వెయిట్ తోటి పెద్ద పెద్ద గన్స్ మనకు బార్డర్కి వెళ్ళాయంటే కనుక మన శత్రువు ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.